మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి వివరించారు. మనిషి జీవించి ఉండగా వారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనము ఉపయోగించకూడదు అని చెప్పబడింది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, మానవ జీవితంలో పుట్టిన వాడికి మరణం తప్పదని, అనివార్యమగు ఈ సత్యాన్ని గ్రహించి శోకాన్ని వీడాలని చెప్పాడు. ఈ భూమి మీద ఎవ్వరు పుట్టినా కూడా వారికి మరణము అనేది ఖాయం. ఇదే ప్రకృతి యొక్క ధర్మం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మరణం అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా తన శరీరాన్ని వదులుకోవాలి. మరియు శరీరంతో పాటు అతను కొన్ని భౌతిక వస్తువులను కూడా వదులుకోవలసి వస్తుంది. మరణం అనంతరం ఒక వ్యక్తి తనతో పాటు వస్తువులను తీసుకువెళ్ళలేరు. వారి పాపాలు మరియు పుణ్యాలను మాత్రమే వారితో తీసుకువెళ్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో చెడు పనులను కంటే మంచి పనులను ఎక్కువగా చేసినట్లయితే మరణ సమయంలో వారికి కష్టాలు ఉండవు. మరియు వారి ఆత్మ సహజంగా శరీరాన్ని వదిలి వెళ్తుంది. అంటే వారికి చాలా సునాయాసనంగా మరణం అనేది సంభవిస్తుంది అని అర్థము. ఒక వ్యక్తి తన జీవితకాలంలో పుణ్యాల కంటే ఎక్కువ పాపాలు చేసినట్లయితే వారి మరణము చాలా బాధాకరమైనది మరియు మరణ సమయంలో వారు చాలా బాధను భరించవలసి ఉంటుంది. అటువంటి వారిపై అస్సలు కనికరాన్ని చూపించరు. వారిని తాళ్లతో కట్టి యమలోకానికి తీసుకుని వెళ్తారు. పాపాత్ముడు యమలోకంలో వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు అతను చాలా బాధలను అనుభవిస్తాడు. అతడు ఏడుస్తూ నరక మార్గంలో నడుస్తాడు. కానీ యమదూతలు అతనిపై కనికరమే చూపించరు మరియు వారు మరింత బాధను కలిగిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఆత్మకు సొంతము అనేది ఏదీ లేదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆత్మ శాశ్వతమైనది, అంతం లేనిది. ఆత్మ చర్యలకు అనుగుణంగా పదే పదే నిందిస్తూ ఉంటుంది. మానవ శరీరం కూడా దాని సొంతం కాదు. అది కూడా భగవంతుని దయతో కొద్ది కాలానికి మాత్రమే లభిస్తుంది. అది ఒకరోజు పంచభూతాలలో కలిసిపోతుంది. అయితే మరణం తర్వాత కూడా ఆ వ్యక్తి తన భౌతిక వస్తువులతో తన అనుబంధాన్ని విడిచిపెట్టి భగవంతుడికి పూర్తిగా లొంగనంత కాలం కూడా ప్రతి వ్యక్తి కూడా భూమిపై వివిధ రూపాలలో వివిధ జాతులలో సంచరిస్తూనే ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కొన్నిసార్లు మరణం తర్వాత వ్యక్తి ఆత్మ భూలోకంలోనే సంచరిస్తూ ఉంటుంది. అంటే తను ప్రేతగా మారుతాడు. వ్యక్తి అకాల మరణం చెందినట్లయితే అతను కూడా ప్రేతయోనిలోనే జన్మిస్తాడు. తన కుటుంబ సభ్యులకు బాధను కలిగించటం ప్రారంభిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మనలో కొందరు వారు ప్రేమించైన వ్యక్తులు చనిపోతే వారి జ్ఞాపకార్థంగా వారు ఉపయోగించే వస్తువులను వారితో ఉంచుకుంటూ ఉంటారు. మనిషి జీవితం బంధాలతో ముడిపడి ఉంది. కానీ ఒక వ్యక్తి మరణించగానే ఆ వ్యక్తి యొక్క ఆత్మ బంధాల నుండి విముక్తి పొందుకుంటుంది. కానీ మరణించిన వ్యక్తిని బాగా ప్రేమించేవారు కొందరు ఉంటారు. వారు మరణించిన వ్యక్తికి గుర్తుగా కొన్ని వస్తువులను దగ్గర ఉంచుకుంటూ ఉంటారు మరియు వాటిని ఉపయోగించటం కూడా మొదలు పెడతారు. కానీ గరుడ పురాణం ప్రకారం మరణించే వ్యక్తికి సంబంధించిన వస్తువులను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క శక్తి ఆ వస్తువులు కలిగి ఉంటాయి. మరణం అనంతరం కూడా ఆ వస్తువులతో ఆ వ్యక్తి అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగించినట్లయితే మరణించిన ఆత్మ వారికి వివిధ మార్గాలలో ఇబ్బందులను కలిగించడం ప్రారంభిస్తుంది. మరణించిన వ్యక్తి యొక్క కొన్ని వస్తువులు మన దగ్గర ఉంచుకోవటం వల్ల లేదా వాటిని ఉపయోగించడం వల్ల వివిధ రకాలైన సమస్యలను ఎదుర్కొంటాము. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను ఎవరూ కూడా ఉపయోగించకూడదు. వాటిని ఇంట్లో సురక్షితంగానే ఉంచవచ్చు లేదా ఏదైనా నదిలో పారేయవచ్చు. కానీ వాటిని ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అంటే మరణించిన వ్యక్తికి ఇష్టమైన వస్తువులను దానం చేయాలి. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క గుర్తుగా అందరూ వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాటిని సరైన దిశలో సరైన రూమ్లో పెట్టకపోతే మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో పెద్దలు చనిపోతే వారి ఫోటోను ఇంట్లో వేలాడదీస్తాం. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఒక కారణం ఏమిటంటే వారి జ్ఞాపకం మన మదిలో ఎప్పుడూ నిలిచి ఉంటుంది. చాలామంది ఇంట్లోని గదిలో తమ పెద్దల ఫోటో పెట్టుకుంటారు.
మరికొందరు పడక గదికి దగ్గరగా ఉంచుకుంటారు. మీ ఇంట్లో మరణించిన వారి ఫోటో ఉంటే మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో పెద్దల ఫోటోలను ఉంచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు. చనిపోయిన పూర్వీకుల ఫోటోను ఇంట్లో ఉంచేటప్పుడు ఆ ఫోటోలను ఇంట్లో సెల్ఫ్ లేదా అల్మారాల్లో ఉంచాలి. ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఫోటో ఉంటే సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉండటం వల్ల ఇల్లు అందంగా కనిపించదు, ఇల్లు చెడిపోతుందని అంటూ ఉంటారు. కాబట్టి ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఒక్క ఫోటో ఉంటే చాలు. దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటో పెట్టకండి. కొన్ని ఇళ్లలో దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోను ఉంచుతారు. ఏ కారణం చేతను ఇలా చేయకండి. ఇది ఇంట్లో అశాంతిని సృష్టించవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిశలో ఉంచాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధించిన కొన్ని వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు. వాటిల్లో మొదటిది బట్టలు. మరణించిన వ్యక్తి యొక్క బట్టలు ఇంటిలో వారు అస్సలు ధరించకూడదు. ఇలా చేయటం వల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన ప్రియమైన వారిని గుర్తించుకుంటుంది. దానివల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన బట్టలను ధరించిన వ్యక్తులను అంటే కుటుంబ సభ్యుల వెంటే ఉంటుంది. వారికి మనశ్శాంతిని దూరం చేస్తుంది. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క బట్టలను కుటుంబ సభ్యులు అస్సలు ఉపయోగించకూడదు. అలాగే మరణించిన వ్యక్తి గడియారం ధరించినట్లు అయితే ఆ గడియారాన్ని కూడా ఇంటి సభ్యులు ఉపయోగించకూడదు. నిజానికి చనిపోయిన వ్యక్తి యొక్క మంచి మరియు చెడు సమయానికి సాక్షి గడియారము. మరణించిన వ్యక్తి యొక్క వాచ్ని ఇంట్లో కుటుంబ సభ్యులు పొరపాటున కూడా ధరించకూడదు. అలా కాదని ధరిస్తే మరణించిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు కలలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే చనిపోయిన వారి నగలను కూడా కుటుంబ సభ్యులు ఉపయోగించకూడదు అని గరుడ పురాణం చెప్తుంది. మనిషి జీవించి ఉన్నప్పుడు నగలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటారు. వాటిపై గొప్ప అనుబంధాన్ని పెంచుకుంటాడు. అలాంటి నగలను మరణించిన తర్వాత ఆ వ్యక్తి తనతో తీసుకొని వెళ్ళలేడు. దీని కారణంగా ఆ నగలపై ఆ ఆత్మకు ఎంతో కొంత ఆశ ఉంటుంది. అలాంటి నగలను కుటుంబ సభ్యులు ధరిస్తే వారికి సుఖం అనేది ఉండదు. మరణించిన వ్యక్తి యొక్క నగలు డైరెక్ట్గా కాకుండా వాటిని మార్చి మళ్ళీ కొత్త బంగారంగా చేసి పూజించి వేసుకుంటే సరిపోతుంది. పూర్వీకుల నగలను మనవడికి మనవరాళ్లకు ఇస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా వాటిని మార్పించుకొని కొత్తవి చేయించుకొని ధరిస్తే మంచిది. అలాగే మరణించిన వ్యక్తి యొక్క దువ్వెన పాదరక్షకులు కూడా అస్సలు వాడకూడదు. వీటిల్లో మనిషి యొక్క చెడు శక్తి దాగి ఉంటుంది. వారి దరిద్రం ఈ వస్తువులలో ఉంటుంది. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క దువ్వెనలను అస్సలు ఉపయోగించకండి. అలాగే వారు బ్రతికి ఉండగా ఉపయోగించిన పాదరక్షకులను కూడా ధరించకండి. మరణించిన వ్యక్తి యొక్క ఈ వస్తువులను మీరు తెలిసైనా తెలియకైనా ఇప్పటి వరకు వాడుతున్నట్లు అయితే వెంటనే వాటిని తీసి బయటపడవేయండి. మరి తెలుసుకున్నారు కదా, మరణించిన వ్యక్తి యొక్క ఏ వస్తువులు ధరించటం వల్ల మనం చెడు శక్తుల బారిన పడతామో మరి ఆ వస్తువులకు దూరంగా ఉండండి. వాటిని ధరించకుండా జాగ్రత్త పడండి. ఆనందంగా జీవించండి. ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు లేదా ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక మరణించిన వారి జ్ఞాపకార్థంగా వస్తువులను పంచుతూ ఉంటారు. చాలామంది స్టీల్ ప్లేట్లు లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు. మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా? ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా? ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది. ఈ సందేహాలన్నిటికీ సమాధానాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా ఎవరైనా మరణిస్తే 13 లేదా 14 రోజులకు అన్న సంతర్పణ చేస్తారు. అంటే బంధువులు చుట్టుప్రక్కల వారిని పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు. వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు. చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనాలకు వెళ్తే చావు నీ ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఇదంతా అపోహ మాత్రమే. ఇలాంటివి అస్సలు నమ్మకండి. దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది. అసలు ఆ అన్నదానం ఎందుకు చేస్తారంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది. దినం భోజనాలను పితృదేవతా ప్రసాదం అని, ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు.
కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి. అంతేకాదు, ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది. దాని వలన పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి చనిపోయిన 13 లేదా 14 రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎటువంటి భయము లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు. దాని వలన ఎటువంటి కీడు జరగదు. ఇక దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతూ ఉంటారు. చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు, బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు. వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరూ పంచుతూ ఉంటారు. వీటిని బహుమతి అని భావించకూడదు. బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు. కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి. అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలో తీసుకోకూడదో తెలియదు. కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు. కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు. ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్య కార్యాలలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది. గనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు. జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు. ఆ వస్తువులను ఇంట్లో వాడుకోవచ్చు. పూజల్లో కూడా వాడుకోవచ్చు. తప్పేమీ లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. స్టీలు ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు. వాటి బదులు ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి. వీలైనంత వరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు. అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు, స్వీట్లు లాంటివి దానం చేసినా సరిపోతుంది. ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది. కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడవలసిన అవసరం లేదు. జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చు. ఆ వస్తువులను ఇంట్లో పూజలలో కూడా వాడుకుని సందేహాలు ఏమీ లేకుండా సంతోషంగా జీవించండి. నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు. ఈ వస్తువులను చక్కగా ఇంట్లో కూడా వాడుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.